హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. పేదరికాన్ని సమూలంగా శాశ్వతంగా నిర్మూలించాలనే బలమైన లక్ష్యంతో P4 విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ P4 పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. P4 చాలా మంది జీవితాల్లో గొప్ప మార్పు అవుతుందని ఉద్ఘాటించారు. ఇంటర్ పాస్ అయిన అమ్మాయికి 2 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి నెలలో ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించామని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతల తీరుపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకూల మీడియాలో అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో నిర్మాణాల వద్ద పునాదుల వద్ద కాస్త వర్షపు నీరు చేరదా అని ఆమె ప్రశ్నించారు. నెగిటివ్ యాంగిల్లో సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేయడం దారుణమన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంతమంది నిందితుల బెయిల్స్ రద్దు చేయాలో చెప్పాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే తదుపరి దర్యాప్తు అవసరమో లేదో కూడా చెప్పాలని సిబిఐకి నిర్దేశించింది. సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని వారి బెయిల్స్ రద్దు చేయాలని వైఎస్ సునీతతో పాటు సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సిబిఐ అధికారి రామ్ సింగ్ తో పాటు వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై పెట్టిన కేసులను క్వాష్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎరువుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. త్వరితగతిన రైతులకు ఎరువులు అందించాలని సూచించారు. వ్యవసాయ శాఖ మార్క్ఫెడ్ అధికారులతో అచ్చెన్న సమీక్ష నిర్వహించారు. ఎరువులను త్వరగా అందించాలని మంత్రి నారా లోకేష్ కేంద్రాన్ని కోరారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దు, సరఫరా తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఎరువులు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ ప్రభుత్వ నిధులు వాడుకున్నారని అందులో పేర్కొన్నారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కేసు విచారణ జాబితాలో సిబిఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టుకు వెళ్లారు. జస్టిస్ ఘోష్ నివేదికను సవాల్ చేస్తూ 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తుందని కేసీఆర్, హరీష్ రావు అన్నారు. ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్ నివేదిక ఆ రకంగా ఉందని ఆరోపించారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. తమ కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. డిఎంకేకు చెందిన ఎంపీ తిరుచి శివ పేరును ఖరారు చేస్తారని అనుకున్నప్పటికీ చివర్లో ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించింది. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం హర్షణీయమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది తెలుగు ప్రజల ప్రతిష్టను పెంచే విధంగా తీసుకున్న నిర్ణయమని ఆయన ఉద్ఘాటించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపునకు చంద్రబాబు, కేసీఆర్, పవన్ కళ్యాణ్, జగన్ కృషి చేయాలని కోరారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో నెహ్రూ చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని, తద్వారా దేశ రైతాంగానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీలో రాజస్థాన్ కు చెందిన మనికా విశ్వకర్మ విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా గతేడాది విజేత రియా సింగ్ ఆమెకు కిరీటాన్ని అలంకరించారు. దీంతో ఆమె మన దేశం తరపున 74వ యూనివర్స్ పోటీలో ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న ఆమె పోటీలో తన అందం, ప్రతిభ, తెలివితేటలతో న్యాయమూర్తులను ఆకట్టుకుని విజయం సాధించారు. అయితే మొదటి రన్నరప్ తాన్యా శర్మ. టెక్స్టైల్ అండ్ గార్మెంట్ ఇండస్ట్రీకి కేంద్రం తాత్కాలిక ఊరట కల్పించింది. యుఎస్ టారిఫ్స్ వచ్చే నష్టాలను ఎదుర్కొనేందుకు కాటన్ దిగుమతులపై 11% కస్టమ్స్ డ్యూటీని 42 రోజుల పాటు తొలగించింది. ఇవాల్టి నుంచి వచ్చే నెల 30 వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉండనుంది. ఈ నిర్ణయం ఇండస్ట్రీతో పాటు వినియోగదారులకు ఊరట కల్పించనుంది. మరోవైపు భారత్ 2030 వరకు $100 బిలియన్ టెక్స్టైల్ ఉత్పత్తులు ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో కనిపిస్తోంది. విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రస్తావించిన 3 అంశాలకు చైనా ఫారెన్ మినిస్టర్ వాంగ్ యు సానుకూలంగా స్పందించారు. భారత్ కు అవసరమైన ఫెర్టిలైజర్స్, ఖనిజాలు, టన్నెల్ బోరింగ్ యంత్రాల ఎగుమతికి హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిన్న వాంగ్ తో జైశంకర్ సమావేశమై ఇరు దేశాల సంబంధాలపై చర్చించిన విషయం తెలిసిందే. వాంగ్ ఇవాళ సరిహద్దు సమస్యలు, ఇతర అంశాలపై పీఎం మోదీతో పాటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తో భేటీ కానున్నారు. బాలీవుడ్ హారర్ కామెడీ యూనివర్స్ లో భాగంగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తున్న తామా మూవీ హిందీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న, పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్దికి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
అదిరిపోయే బీజిఎం, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. టీజర్ లో రష్మిక లిప్ లాక్ ను చూపించారు డైరెక్టర్ ఆదిత్య. తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆర్సీబీపై మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు సెటైర్లు వేశారు. 18 ఏళ్లకు ఒక్క ట్రోఫీ గెలిచిన బెంగళూరు జట్టుకు 5 ట్రోఫీలు గెలిచేందుకు 72 ఏళ్లు పడుతుందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వన్డేలో రోహిత్ తర్వాత టీమిండియాకు కెప్టెన్ అయ్యే అర్హతలు శ్రేయస్ అయ్యర్ కు మాత్రమే ఉన్నాయని అభిప్రాయపడ్డారు.